వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాల జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. స్వతంత్ర భారత చరిత్రలో 2026లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎన్నవది? ఆప్షన్ చూడండి. 75వ, 88వ, 90వ, 80వ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 88వ. 88వది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరుసగా 9 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ భారత ఆర్థిక మంత్రి ఎవరు? ఆప్షన్స్ వచ్చి మొరార్జీ దేశాయ్, పి చిదంబరం, నిర్మలా సీతారామన్. ఫోర్త్ ఆప్షన్ వచ్చి మన్మోహన్ సింగ్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు దేనిని పార్లమెంటులో ఉంచుతారు? మనకు ఆప్షన్స్ వచ్చి రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వే, రాష్ట్రపతి ప్రసంగం. వీటిలో ఏది కాదు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆర్థిక సర్వే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత చరిత్రలో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు? ఆప్షన్స్ వచ్చి నిర్మలా సీతారామన్, ప్రణబ్ ముఖర్జీ, మొరార్జీ దేశాయ్, యశ్వంత్ సిన్హా. మనకి అత్యధికంగా ఎవరు బడ్జెట్ను ప్రవేశపెట్టారంటే మొరార్జీ దేశాయ్ గారు. ఈయన 10 సార్లు బడ్జెట్ను అనేది పెట్టడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ క్వశ్చన్. సహజ వాయువులో ప్రధానంగా ఉండే వాయువు ఏది? ఆప్షన్స్ వచ్చి ఈథేన్, బ్యూటేన్, మీథేన్, ప్రొపేన్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి న్యాచురల్ గ్యాస్లో ప్రధానంగా ఉండేది ఏదంటే మీథేన్ వాయువు. నెక్స్ట్ క్వశ్చన్. క్రూడ్ ఆయిల్, దీన్ని ముడిచమురు అంటారు కదా, ఏ రకపు శిలలో లభిస్తుంది? ఆప్షన్స్ వచ్చి అగ్నిశిలలు, రూపాంతర శిలలు, అవక్షేప శిలలు. ఏవి కావు. మనకు క్రూడ్ ఆయిల్ ఎందులో లభిస్తుందంటే అవక్షేప శిలలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో ఏ కొత్త చట్టం అమల్లోకి రానుంది? ఆప్షన్స్ వచ్చి ఆదాయ పన్ను చట్టం 2024, ఆదాయ పన్ను చట్టం 2025, ప్రత్యక్ష పన్నుల చట్టం 2025, కేంద్ర పన్నుల చట్టం 2026. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1961 స్థానంలో మనకి వచ్చేది ఏదంటే ఆదాయ పన్ను చట్టం 2025. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? ఆప్షన్స్ వచ్చి 1982, 1974, 1972, 1992. మనకి ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1972. 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాలపిట్టను వేటాడడం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని ఏ షెడ్యూల్ ప్రకారం నేరం? ఆప్షన్ చూడండి. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 4, షెడ్యూల్ 5. పాలపిట్టను వేటాడడం అనేది షెడ్యూల్ 2లోకి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాలపిట్ట ఏ ఏ రాష్ట్రాలకు అధికారిక పక్షిగా ఉంది? ఆప్షన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ. సెకండ్ ఆప్షన్ వచ్చి తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా. నెక్స్ట్ వచ్చి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. డి ఆప్షన్ వచ్చి తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా రాష్ట్రానికి పాలపిట్ట అనేది అధికారిక పక్షిగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాలపిట్ట శాస్త్రీయ నామం ఏమిటి? పాలపిట్ట శాస్త్రీయ నామం వచ్చి మనకి కొరేషియస్ బెంగాలెన్సిస్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025లో నిర్వహించిన అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్ ఎన్నవ ఎడిషన్? 68వ, 70వ, 75వ, 60వ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 70వ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగం ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్స్ వచ్చి 1949 నవంబర్ 26, 1947 ఆగస్టు 15. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి 1950 జనవరి 26. నెక్స్ట్ 1950 జనవరి 24.
మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ సి ఆప్షన్ 1950 జనవరి 26. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.